నెట్లో పెట్టా పిలిచే వెళ్ళాను ఆ రూమ్లోనే కంపెనీ వాళ్ళు పిలిచారు అదే డైరెక్ట్ పిలిచారు వెళ్ళాను ఆ రూమ్లో ఉన్నాను ఇంటర్వ్యూకి వెళ్ళాను ఆర్టిఫిషియల్ వెళ్ళాను జాబ్ వచ్చింది 4 రౌండ్స్ అయిపోయింది తర్వాత లాస్ట్లో 2 years ఫోన్ చేశాను మామకి జాబ్ సరే చెప్పి 2 years కంప్లీట్ అయిపోతుంది 2+ వచ్చిన తర్వాత స్టార్టింగ్ సాలరీ 10,000 హ్యాండ్ వెయిట్ వచ్చేది తర్వాత పెరిగింది ఆ కంపెనీలో బాగానే పేరు వచ్చింది మేనేజర్లో వర్క్ చేసింది ఫస్ట్ కంపెనీ పేరు సాఫ్ట్వేర్ అంటారు 20 years కలిసి సో అది చేంజ్ అయింది కంపెనీ తర్వాత తర్వాత డాక్యుమెంట్ అవ్వకుండా ప్రమోట్ అయిపోయింది 2+ అయిపోయింది బాండ్ అయిపోయింది ట్రై చేసాము 5 కంపెనీస్ వచ్చాయి సో వాటిలో స్కీమ్ కంపెనీ స్కీమ్ ఇండియా ఎస్ఎస్సీగా జాయిన్ అయ్యాను సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాయిన్ అయ్యాను 3.7 years experience టీఆర్ ఉన్నది ఎస్ఎస్సీలో ఉన్నాను 3.4 3.7కి టీఎల్ అవుతారా 3.7 ఇప్పుడు నాకు ఎస్ఎస్సీ తర్వాత నెక్స్ట్ ప్రమోషన్ వచ్చి టీఎల్ ఇంకా వెంటనే జాబ్లో కూడా ఎంజాయ్ చేయలేదు మాన్యువల్లో మ్యారేజ్ అయ్యి 1 year 2 years బాండ్ అయిపోతే ఇంకా బాండ్ ఉంటుందా ఈ పర్మనెంట్ బాండ్ అందరం ఏం చేస్తాను అరుణకుమారి ఏం చేసింది ఆమె ఎక్కడ ఒకప్పుడు నవంబర్ 20 నవంబర్ 26 మా బాబు వస్తుంది ఎవరినే ఆ పిల్ల ఆ పిల్ల నాకు నిలబెట్టాలట దాని మీద వచ్చింది కాబట్టి ఎంతో నవంబర్ 27 మ్యారేజ్ అయింది నెక్స్ట్ ఇయర్